ఎదుటివాడిని బాధ పెట్టి పాపకర్మలు చేసేది మనమే, పుణ్యకర్మలు చేసేది మనమే. ఈ 2 కర్మలు జన్మలకి కారణమవుతుంది, అనుభవించవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఒక లాజిక్ చెప్పాడు కృష్ణ భగవానుడు. కర్మ నిరంతరము చెయ్యి, ఆ కర్మని ఫలితం పరమాత్మ కల్పించి. ఇది అన్నిటికంటే గొప్ప త్యాగగుణం అండి. పుణ్యకర్మ మనం చేసి భగవంతుడు చేయిస్తున్నాడు అనే కర్మ ఫలాన్ని మొత్తం భగవంతుడికే త్యాగం చేసేయాలి. చూడండి ఎంత గొప్ప ట్రైనింగ్ ఇస్తున్నాడు మనకి కృష్ణ భగవానుడు. మనం వదలడానికి బాధపడతాం, వదలడానికి భయపడతాం, ఇవ్వడానికి బాధపడుతున్నాం. కానీ నీ సమస్త కర్మ ఫలం ఏ పుణ్యమైతే చేసి భోగాలు కోరుకుంటున్నావో ఆ పుణ్యం నేను చేస్తున్నానన్నప్పుడు దాని ఫలం తాత్కాలికమండి. ఏంటి? నేను చేస్తున్నాననే భావనతో చేసే పుణ్యకర్మ ఒక జన్మే భోగం అనుభవించవచ్చు. కానీ భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అనే ఆ కర్మ ఫల త్యాగం నిన్ను శాశ్వతమైన ఆనంద స్థితిలో ఉంచడానికే భగవంతుడు ప్రయత్నిస్తాడు. అంటే మోక్షం వచ్చే అర్హత నీ కర్మఫల త్యాగంలోనే ఉంది. ఆ కర్మఫల త్యాగం నువ్వు చేయగలిగితే నిన్ను శాశ్వతమైన ఆనంద స్థితిలో ఉంచే డ్యూటీ ఆయన తీసుకుంటాడు. కానీ ఇలాంటి పరమ సత్యాలు అందరికీ గ్రహించే బుద్ధి భగవంతుడు ఇవ్వడండి. ఎందుకంటే స్వార్థపూరితమైన జీవితం ఉన్న వాళ్ళకి, మోసపూరితమైన జీవితం ఉన్న వాళ్ళకి, బద్ధకస్తులకి, తోమరిపోతులకి ఇలాంటి బుద్ధి వాళ్ళ జీవితాంతం ప్రయత్నించినా రాదు. వాళ్ళైతే పాపకర్మలు చేస్తారు, లేదా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టో ఏదైనా చిన్న దానం చేసో పుణ్యకర్మ చేస్తారు. కానీ ఈ సత్కర్మలు, మోక్షం వచ్చే కర్మలు వాళ్ళకి చేసే అర్హత లేక ప్రకృతి ద్వారా వీళ్ళకి ఎంతవరకు తెలియబరుస్తాడు అంటే పాపము పుణ్యం వరకే తెలుసు. కానీ లేకపోతే గమనించండి, భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన నాకు ఈ మార్గంలో రావడానికి 20 సంవత్సరాలు భగవద్గీత చదివినా అర్థం కాలేదు కర్మఫల త్యాగం అంటే ఏంటి అన్నది. ఏంటంటే కర్మ సన్యాస యోగం చదువుతున్నాను, కర్మయోగము చదివాను, కర్మ ఎందుకు చెయ్యాలో తెలియలేదు, కర్మ సన్యాసం ఎందుకు చెయ్యాలో తెలియలేదు. కానీ పత్రికారు వచ్చాక అర్థమైంది, ఏ మనిషి సోంబేరిగా ఉండకూడదు, తన తిండి తానైనా సంపాదించాలి. ఎవరిదైనా తింటే కష్టపడైనా పని చేసి అది తినడానికి నీకు హక్కు అప్పుడు వస్తుంది అని చెప్పారు. అలాగే నువ్వు చేసే ప్రతి మంచి పని నువ్వు చేస్తున్నానని శరీరానికి పెద్దపీట వేస్తున్నావు, నువ్వేం చెయ్యట్లా, నీలో ఆత్మ ఉండి నీ చేత చేయిస్తుంది. అందుకని ఫలితం ఎప్పుడు కోరొద్దు, భగవంతుడు కుదిలి. అప్పుడు అర్థమైంది కర్మ సన్యాస యోగంలో అంతరార్థం.